హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అని బటన్ కనపడుతుంది. కొత్తగా చూసే వాళ్ళకి ఆ బటన్ ఒకసారి నొక్కండి. నొక్కగానే పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. అలా నొక్కిన వారికి మన ఛానల్లో కొత్త వీడియో ఎప్పుడు వచ్చినా మీరు చూడగలుగుతారు, మెసేజ్ వస్తుంది. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. సో ఈ మధ్య నేను వీడియోలు ఎందుకు లేట్ చేస్తున్నానంటేనండి, మంచి వాటికి ఆదరణ లేదు కాబట్టి ఎందుకు చేద్దాంలే అనేసి అనుకున్నాను. ఎందుకంటేనండి, ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉన్నారు యూట్యూబర్లు తిట్టుకోవడం. అంటే వీడు పెద్ద దొంగ అంటే ఇంకోడు వాడే పెద్ద దొంగ నన్ను అంటున్నాడు. మరి అసలు దొంగ ఎవరో ఎవరికి తెలియదు. ఈ మధ్యనే మీడియా వాళ్ళు అయితే ఎవరికి యూస్ ఎక్కువ అయితే వాళ్ళని పట్టుకొని మీరు చెప్పండి బెట్టింగ్ యాప్ ఎవరు ఆడారు, ఆయన నీ పేరు చెప్తున్నాడు కదా, ఆయన నీ పేరు చెప్తున్నా. ఈ దొంగలు అందరు దొంగలే, అందరూ స్వార్థం కోసమే చేస్తున్నారండి. ఇంకొకటి చెప్తాను మీకు, చూడండి. ఈ మధ్యకాలంలో రాజకీయాలు కూడా కొంతమంది చూడండి, అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీని బాగా తిట్టేవారు. మళ్ళీ అధికారంలో ఇంకొక పార్టీ వచ్చినప్పుడు ఆ పార్టీలో ఏదో నాకు ఒక స్థానం ఉంటుంది అనుకొని పాపం అతని కొమ్ము కాశారు. వాడిని పట్టించుకోక అక్కడి నుంచి వాడిని గెంటేసేసరికి మళ్ళీ ఏ పార్టీని అయితే తిట్టారో ఆ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీని తిట్టడం, ఇది కొంతమంది చేస్తున్నారు. అంటే వీళ్ళు జనాల కోసం కాదండి, ఎవ్వరు ఏది చేసినా జనాల్ని ముంచడానికి మాత్రమే చేస్తున్నారు, కానీ జనాల్ని బాగుపెట్టే వ్యక్తులు ఎవ్వరూ లేరండి. ఒక్కరి స్వార్థం కోసమే, ఇంక్లూడింగ్ నేను కూడా. నాలో కూడా స్వార్థం ఉంది. 50% స్వార్థం ఉంటే 50% ఇంకొక ప్రకృతిపై స్వార్థం ఉంది నాకు. ఇది ప్రతి ఒక్కరు అండి, స్వార్థం లేని వ్యక్తుడు లేడు. నేను హిందువులో చెప్పకూడదు, నేను అలాంటి వాడిని అని ఎవరిని గుడ్డిగా నమ్మకండి. కొంతమంది చెప్తున్నారు, యాత్రలు తిరిగేవాళ్ళు, ట్రావెల్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ నిజంగా నేను చేయలేదంటే నేను చేయలేదు బెట్టింగ్ యాప్ అని చెప్తున్నారు. చేయకుండా చాలామంది, మన ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి మీరు. పాపం మా ఏరియాలో చాలామంది, ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది బెట్టింగ్ యాప్ ఎందుకు చేసుకుంటున్నారు. మీకు యూట్యూబ్ వచ్చే డబ్బులు చాలదా? ఎందుకు బెట్టింగ్ యాప్ చేస్తున్నారండి? జనాలు కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు చాలామంది డబ్బు పోగొట్టుకుంటారు. మీరు హ్యాపీగానే ఉంటున్నారు, మీరు డబ్బు సంపాదించుకుంటారు. అందుకనే నేను ఈ మధ్యకాలంలో ఎందుకు నేను చేస్తానంటే, వాళ్ళ సైడ్ మీరు వెళ్ళిపోయారు అందరూ. వీడియో రాగానే 1 మిలియన్ 2 మిలియన్ 3 మిలియన్స్ అలా ఏముంది, వాడు చూస్తే ఏం లేదు బొంగు. వాడు చెప్పిందంటే వాడు దొంగ అంటాడు. ఇది తిరిగి మళ్ళీ ఆడికి వస్తుందంటే ఆడికి ఏం వస్తుంది. వాడో పెద్ద దొంగ, అసలు టోపీ వేసుకొని తిరుగుతాడు చూసారా, వాడు పెద్ద దొంగ. అసలు మన తెలుగులోనే పెద్ద దొంగ వాడే. పెళ్ళాన్ని వదిలిపెట్టి ఏదేదో చేస్తూ ఉంటాడు వాడు పెద్ద దొంగ. అన్ని మాటలు మీరు అందరు నమ్ముతారు. ఈ వీడియో ఓపెన్ చేస్తే చాలా మీరే చూస్తారు. అందుకనే ఎందుకు మంచి రోజుల్లో అనుకొని నేను ఇక మన పని బయట ఉంది కదా, బయట నేను నా ట్రావెల్ కాదండి, నా ట్రాన్స్పోర్ట్లో నేను పని చేసుకుంటూ హాయిగా దాంట్లోనే మంచి మన రోజు కూలి వస్తే చాలనుకొని యూట్యూబ్ కూడా చాలా దరిద్రంగా తయారైపోయిందండి. షార్ట్ వీడియోని ప్రమోట్ చేస్తుంది, పెద్ద వీడియోని ప్రమోట్ చేస్తుంది, లాగ్ వీడియోని. అంతే మొత్తం అలా ఏదో వాళ్ళు ఏది చేయలేదు. నాలాంటి వాళ్ళు చెట్ల గురించి ఈ చెట్టు తినండిరా బాబు, ఈ చెట్టు తింటే మీకు మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి ఒక్క ఫోటో తమ్మేలు మీద మామూలుగా ఒక ఫోటో, ఎందుకంటే నేను అలా వేస్తున్నాను ఎందుకో తెలుసానండి. అసలు జనాలు అంతా మన తెలుగు వాళ్ళంతా దానికి అట్రాక్షన్ అయిపోయారన్నమాట. దేని నుంచి ఎక్కడ లాగేస్తే చెప్తే వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి ఈ చెట్టును పెంచుతారేమో, దీని గురించి అవగాహన పెంచుద్దాము అనే ఒక ఉద్దేశంలో నేను పెడతా ఉంటానండి. అలాగని ఏదైతే నేను చెట్టు చెప్తానో అది అబద్ధం కాదు, నిజం, రియల్. నేను చెప్పేది అబద్ధం కావచ్చు, కానీ చెట్టు అబద్ధం కాదండి. ఈ ప్రపంచంలో ఏ స్వార్థం లేనిది ఏదన్నా ఉందా అనుకుంటే ప్రపంచంలో అందరూ స్వార్థపరులండి. ఏ స్వార్థం లేని చెట్టు ఒక్కటే స్వార్థం లేకుండా అందరిని బ్రహ్మాండంగా కాపాడుతుందండి. ఏ స్వార్థం లేకుండా చెట్టు మనం ఏది చేసినా వద్దనదు. అలాంటి చెట్టు గురించి చెప్పే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయరు నాకు తెలిసి. ఓకే, ఇలా చూడండి, దీని గురించి నేను ఎన్నో వీడియోలు చేశాను, కానీ ఇప్పుడు మీకు లైవ్ అంటే నేను ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఎవరు లేరు. అందుకనే మీకు వీటి గురించి చెప్దామని. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో మీరు సోడాలు, పిజ్జాలు ఇవన్నీ ఏదేదో తిని ఒళ్ళుని వేడి చేసుకోవడం ఎందుకని మీకు ఒక మంచి టెక్నిక్ చెప్తాను అనేసి. చూడండి, ఇందులో తేనె ఉంది, మోదుగు చెట్టు తేనె. మీకు ఎవరికైనా తెలిసి ఉండదో తెలుసుకోండి. ఈ మోదుగు చెట్టులో పువ్వుల్లో
తేనె అనేది ఉంటుంది. ఓకేనా. ఇవి పక్షులు పొక్కలు పెట్టుకొని బ్రహ్మాండంగా తాగదండి. నాది బ్యాక్ కెమెరా యూజ్ చేస్తున్నాను, ఫ్రంట్ కెమెరా అనేసి కొంచెం రావట్లేదు నాకు, నేను కనపడతలేను, ముందల సైడ్ వాళ్ళకి కనపడుతుంది. అది మరి ఎలా వస్తుందో ఏమో తెలియదు, కానీ ఈ కెమెరా నాకు ఒకటి తగిలింది చూడండి. ఇందులో తేనె అనేది ఉంటుంది. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే దీంట్లో మరింత ఉందండి, తేనె తీయగా ఉంది. ఇది కనుక మనం ఇలా ఒక రోజుకు 5-6 పువ్వులు తేనె కనుక మనం తాగినట్టయితే మీరు ప్రతి ఒక్కరు చూడండి, మీకు ఇక్కడ వచ్చి చెప్తాను. నా ఎండకి నా మొబైల్ అనేసి కొంచెం బ్లర్గా రావచ్చండి కొంచెం. అంటే చూడండి, చాలామంది ఆయుర్వేదంలో కానివ్వండి, పెద్ద పెద్ద మన ఆరోగ్య గురించి చెప్పేవాళ్ళు చాలామంది చూడండి, తేనె ఒరిజినల్ ప్యూర్ తేనె అనేసి మీరు తీసుకోండి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారండి. ఆ తేనె ఎక్కడి నుంచి వస్తుందో తెలుసానండి? ఈ పువ్వుల నుంచే. అంటే ఇదే కాదండి, ఇంకా చాలా రకరకాల పువ్వులు అనేసి ఉంటాయి. అన్నిటినీ తేనె తీగ గ్యాదర్ చేసుకొని ఒక దగ్గర నిల్వ ఉంచితే దాన్ని మనం దొంగతనం చేస్తాం. మనం పెద్ద దొంగలం. మనం వాళ్ళది దొంగతనం చేసి వాళ్ళకి మళ్ళీ మనం మేలు చేస్తున్నామా? మేలు చేస్తలేం, కీడు చేస్తున్నాం తేనెటీగలకి. ఎలా అంటేనండి, మొన్న ఒక వీడియో చూశానండి నేను. మా ఇంట్లో తేనె పెద్ద తేనె ఉంది, దానికి మా నాన్నగారు తేనె దులపడం, దాన్ని దులిపి మాకు ఇవ్వడం అని చెప్తుంది ఒక ఆవిడ. సో వాళ్ళని మనం ఏరి తిరిగి అనొద్దు, కానీ అది తప్పండి ఇది. ఎందుకంటే తేనె రాబట్టుకోవడానికి తేనెల్ని మొత్తం నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీకు వల్ల కాకపోతే పురాతన కాలంలో ఏం చేసేవారంటేనండి, తేనె తెట్టె ఎక్కడైనా ఉంటే వాటిని మొత్తం తేనెని మొత్తం నైట్ పూట వెళ్ళేసి మొత్తం వాటిని చెదరగొట్టేసి ఆ తేనెని లాక్కొచ్చేవాళ్ళు, బస్తాలు తొడుక్కొని మొత్తం అసలు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే మొత్తం కాల్ చేయడం, దానికి ఒక ధోని లెక్క కట్టుకొని పెద్ద తేనెని మొత్తం కాల్ చేయడం అలా చేస్తున్నారు. ఇంకొకసారి మనకు తేనె కావాలంటే ఎలానండి? అన్ని తేనెలను మీరు కాల్ చేశారే, మరి ఇంకొకసారి మీకు ఆ తేనె కావాలంటే ఎలా? మనకు మేలు చేసిన వారికి మనం మేలు కీడు చేస్తాం. ఇది మన ప్రకృతిలో నడిచేదంతా. ఓకేనా. అందుకనే మీరు ఈ ఇప్పుడు ఎండాకాలంలో ఏదైతే ఈ మోదుగు పువ్వుల నుంచొని బ్రహ్మాండమైన తేనె అనేది వస్తుంది, దానికి కావలసినంత మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఏదైతే ఈ మోదుగు చెట్టు పువ్వుల్లో అయిపోయిన తర్వాత, అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ఇంకొక 20 రోజులు ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. అంటే ఎండాకాలంలో వీటి నుంచి మన నరాలు, చచ్చుబడ్డ నరాలు, అంటే వడదెబ్బకి ఏడికి మన నరాలు అనేసి కొంచెం ఏదన్నా ఫ్రాక్చర్ చెందడం కానివ్వండి, ఏదన్నా జరిగినట్టయితే ఏం చేయాలంటేనండి, వీటిని మనం ఒకవేళ ఇందులో తేనె ఉంటే పర్వాలేదు, తేనె లేకపోతే ఈ యొక్క 5-6 తీసుకొచ్చి నీటిలో నైట్ మొత్తం నానబెట్టి తర్వాత రోజు దీంట్లో ఆ నీటిని మనం ఉదయం పూట తాగినట్లయితే ఇందులో ఉండే పోషక పదార్థాలన్నీ నీటిలో వస్తాయండి. ఆ నీటిలో ఉన్న పోషక పదార్థాలు డైరెక్ట్ మనం ఉదయం పూట తాగినామనుకోండి, ఆ పోషక పదార్థాలన్నీ మన శరీరానికి చేరుతాయన్నమాట. ఎండాకాలంలో మన ఉట్టికిని కూసుకున్నా మన ఎండ దెబ్బ తగులుతుంది ఇంకొక 4 రోజులకి. ఆ నుంచి కూడా కాపాడడానికి మోదుగు చెట్టు పువ్వుల వాటర్ అనేసి చాలా బాగా ఉపయోగపడుతుంది. పురాతన కాలంలో చేసేవారు అలా, కానీ ఇప్పుడు ఎవరు చేస్తారండి? ఒకవేళ నేను చాలా చూస్తున్నాను, మనం ఉండేది కూడా ఈ జనరేషన్లో కాబట్టి చాలా చూస్తున్నాం. చాలామంది ఎండకు వచ్చినప్పుడు అబ్బా ఎండ కొడుతుందిరా, అరే అమ్మ ఒక చల్లటి సోడా కొట్టు అని చల్లటి సోడా తాగంగానే అమ్మ పానం నిమ్మన పడ్డది. ఆ సోడా ఎలా ఉందండి మీకు తెలుసా? అది ఎముకల్ని మొత్తం తినేస్తుంది ఆ సోడా. ఓకే, ఆ ఎముకల్ని మొత్తం తినేస్తుంది. అందులో ఒక నిమ్మకాయ చెక్క వేయంగానే సరిపోద్దా? అంతకనగా మీకు తాగాలనిపిస్తే లేకపోతే నిమ్మకాయ ఉంది కదా, ఇంట్లోకి వెళ్ళి బజార్ నుంచి ఒక 2 నిమ్మకాయలు తీసుకెళ్ళి పిండేసి కొంచెం ఉప్పు వేసుకోండి. ఒక బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉప్పు వేసుకోకుండా కొంచెం మామూలుగా మన నిమ్మకాయ రసం తాగొచ్చు. కానీ సోడా కలుపుకొని తాగితే ఎముకలు పాడైపోతాయి. మీ ఇష్టం, అది చెప్పేది అయితే చెప్పడం మన ధర్మం. పాటిస్తారా లేదా అనేసి, ఎందుకంటే జనాలు అలవాటు పడ్డారండి. కోడి ఇప్పుడు చికెన్ తింటే బటర్ ఫ్లో ఏదో అంటున్నారు కదా, వస్తున్నారని తెలుసు, చాలామంది ఆగుతున్నారండి. ఒక్క 2 రోజులు మాత్రమే కిలో 40 రూపాయలని చూశాను. మళ్ళీ 4 రోజులకి 160 రూపాయలు ఉంది ఇప్పుడు కిలో. ఓకే, ఎవ్వరు ఆగుతారండి? ఎవ్వరు ఆగరు. ఒక 4 రోజులు మాత్రమే. అందరూ వాళ్ళు చెప్పే మాటలు మనం వినాలన్నా, మంచి చెప్తే ఎవ్వరు వినరండి. ఇప్పుడు మధ్యకాలంలో నా కొత్త ఛానల్లో ఒక వీడియో అనేది పెట్టడం జరుగుతుందండి, మీరు చూడండి.
నాటుకోళ్ళు మన మంచి ఇండియా నాటుకోళ్ళు అనేసి వేరే తిరిగా ఉంటాయి. అదే బంగ్లాదేశ్ నుంచి ఒక జాతి వచ్చిందండి, అది సోనాలి జాతి అనేసి ఒక చిప్స్ ఉందండి కోడి. దాన్ని మన నాటుకోడిని మించేసిన రకం అది అని చెప్పి చాలామంది పిల్లలు తీసుకొచ్చి సాదుతున్నారు, చేస్తున్నారు, అది తీసుకొచ్చి అమ్ముతున్నారండి. అది దానా బాగా తింటుంది, అంటే ఫుడ్ బాగా తింటుంది. ఆ కోడి ఫుడ్ బాగా తింటుంది కానీ పెరగదు. ఓకే, కానీ అందులో మన నాటుకోళ్ళని మించిన మన ఇండియాలో ఉన్న కోళ్ళ కంటే అది గొప్ప ఏం కాదండి. ఓకే, కానీ దానికి అలవాటు పడ్డరు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూడండి, వీడియో ఎప్పుడు ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఒకవేళ వీడియో ఉంటే బ్రాయిలర్ కోళ్ళు అనేసి కనుమరుగైపోతాయి నాకు తెలిసి. మళ్ళీ ఏదైతే ఈ బెంగళూరు నుంచి అంటారు, బంగ్లాదేశ్ నుంచి ఏదైతే చిప్స్ వచ్చాయో, ఈ ఏదైతే సోనాలి సంబంధించిన జాతికి సంబంధించిన ఏదైతే కోడి ఇచ్చాయో అవి పెద్ద ఫారాలు లెక్క అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా చూసుకోండి, మీరు వీడియో చూసిన వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. పెద్ద పెద్ద నాటుకోళ్ళు అనేసి అమ్ముతూనే ఉన్నారు, పెద్ద పెద్ద ఫారాలు తయారవుతున్నాయి ఒక్కొక్కటి. అంటే చూడండి, జనాలు మనం ఏదైతే మనం ఇష్టపడతామో, ఏదైతే ఎదుటి వాళ్ళు చెప్పేది దాని ప్రకారం నడుస్తామో, అలా నడిచినంత కాలం మనం అలాగనే ఉంటుంది మన జీవితాలు. ధ్రువ సినిమా చూశారా? అంటే ఒకడు డిజైన్ చేస్తాడు మనల్ని ఒకడు డిజైన్ చేస్తే ఉదయం లేచి మనం ఏది తినాలి అని ఒకడు డిజైన్ చేస్తాడు. మళ్ళీ తర్వాత రోజు ఇంకొకడు అది తింటే బాగుండదని ఒకడు, ఇవన్నీ వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. ధ్రువ సినిమాలో ఎలా ఉంటుందని ఆ రకంగా మారిపోయింది సొసైటీ మొత్తం. మంచి అని చెప్తారు, మన కోసం ఏదో బాగు చేస్తున్నాడని అనుకుంటాం మనం, కానీ వాడు చేసేది వాడి స్వార్థం కోసమని మనం తెలియదన్నమాట. ఇంకొకటి చెప్తే వీడికి పడక చెప్తున్నాడు అనేసి అనుకుంటాం, కానీ వాళ్ళు మరి అదే నేను ముందర చెప్పాను కదా, వీళ్ళు ఒకటే చెప్తారు, వాడు దొంగ అంటే వాడు దొంగ. అసలు దొంగ పట్టడానికి చాలా రోజులు టైం పడుతుంది. అసలు దొంగను పట్టడానికి ఎవరైనా మంచి నీతిమంతుడు ఎవరైనా వచ్చారనుకోండి, వాడిని కూడా కొనుక్కోవడం. దొంగ అని అసలు దొంగ అనేసి ఎవరికి పట్టుకోలేమన్నమాట. ఓకే, చాలా చూస్తూనే ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటే ఇంకా డెప్త్ లోతు అనేది వెళ్ళిపోద్ది, మళ్ళీ కాంట్రవర్సీ అయిపోద్ది అన్నమాట. సో అందుకనే ప్రకృతి నుంచి వచ్చిన వాటిని ఏదైనా సరే నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా, నేను చెప్పేవన్నీ ఫేక్ అయినా ఈ చెట్టు ఫేక్ కాదండి, ఈ మోదుగు పువ్వులు ఫేక్ కాదు. నేను అందుకనే కొన్ని వీడియోలో చెప్తూ ఉంటాను, నేను చెప్పేది మీకు అర్థం అయినా కాకపోయినా మీకు యూజ్ చేసే పద్ధతి అనేది ముఖ్యంగా తెలియాలి. ఈ చెట్ల గురించి అనేసి ఏ డాక్టర్ అవసరం లేదండి. మన పూర్వీకులు పెద్ద డాక్టర్ అండి, మన తాతలు ముత్తాతలు పెద్ద డాక్టర్లు. ఇప్పుడు ఎంబీబీఎస్లు ఇవన్నీ చదివే వాళ్ళు అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టే ఇప్పుడు ఈ జ్ఞానం మొత్తం వాళ్ళకి ఎక్కించాలని ఒక పాఠాలు లెక్క ఉండాలి, ఒక స్కూల్ లెక్క ఉండాలని తయారు చేసుకొని ఇలా చేస్తున్నారు. ఇలా అందులో వీడు సక్సెసా కాదా అనేసి. ప్రకృతి నుంచి కూడా కొన్ని ఎఫెక్ట్లు ఉంటాయి, అది కూడా నేను చెప్తున్నానండి. కానీ దాని యూస్ అయితే పద్ధతి అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మోదుగు పువ్వులు మీరు ఒక 10, 15, 20 దాకా మీరు మోదుగు తేనె ఇందులో వచ్చే తేనె మీరు తాగండి, తెల్లారే మీకు సర్ది అనేది వస్తుంది, జలుబు. ఓకే, ఎందుకంటే మన బాడీకి సరిపడ్డా కాకుండా అతిగా ఏదన్నా సరే అతిగా మనం చేసుకోకూడదు. ఇప్పుడు మన ఇంట్లో ఉండే కూర చూడండి, మీరు ఒక మోతాదులో వేసుకోవాలి. కూర వండేటప్పుడు కారం అనేసి 1 చెంచా 2 చెంచాలు వేసుకోవాలి. కానీ ఒకేసారి 10 చెంచాలు వేసుకోమనుకోండి, మనం దానికి ఉంటుందా? కారం మనం ప్రతిరోజు తింటూనే ఉన్నాం, కానీ మోతాదుగా వేసుకోకూడదు. ఏదన్నా సరే దాన్ని మించిన, అంటే మనకు సరిపడా కాకుండా దాన్ని మించింది వేసుకుంటే ఎఫెక్ట్ ఎవరికైనా అవుతుంది. ఇప్పుడు ఈ చెట్ల గురించి ఎందుకు ఇలా చాలామంది దాని గురించి కూడా ఏమి వల్ల కావట్లేదంటే, యూజ్ చేసే పద్ధతి కానివ్వండి, దాన్ని పాటించే పద్ధతి కానివ్వండి, ఇవన్నీ తెలియక కొంతమందికి ఎఫెక్ట్ అనేది అవుతుంది. కొంతమందికి కరెక్ట్ రిజల్ట్ అనేది రావాలి అనుకుంటే టైం టు టైం, డే టు డే అని వేసుకొని మంచి పద్ధతిలో ఉన్నారనుకో, వాటి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అందుకనే నేను ఏం చెప్తాను, నేను చెప్పేవన్నీ మీకు అర్థమైనా కాకపోయినా మీ ఇంట్లో పెద్దలు అనేసి కంపల్సరీ ఉంటారు, ఎవరో ఒకరు కంపల్సరీ ఉంటారండి. వాళ్ళని అడగండి ఫస్ట్, ఈ మోదుగు చెట్టు వల్ల ఏదన్నా వస్తే మనం ఏం చేయాలి అనేసి. ఓకే, ఇదే కాదండి, ప్రతి దాని గురించి ఒకటి అనేది ఉంటుంది. మీరు మంచిగా అడిగి తెలుసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే.
సో ప్రకృతి నుంచి వచ్చే వాటి గురించి ఇప్పుడు అన్నీ ఒక్కొక్క చెట్టు గురించి ఒక్కొక్క వివరాలు అనేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా డెప్త్గా అనేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అన్నమాట. ఓకేనా? సో ఎవరు చెప్పే మాటలు అనేసి వినకండి. మీ స్వతగా మీ ఆలోచన అయినా ఉండవచ్చు, లేదా మన ఇంట్లో వాళ్ళు మనకు కావలసిన వాళ్ళైతే మనకైతే మోసం చేయడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళ మాటలు విని ఎవరైతే ఆరోగ్యపరంగా ఎవరైనా ఇబ్బందులు అయినట్లయితే, మీకు కొంచెం సమస్యలు ఉన్నట్లయితే అడిగి తెలుసుకోండి. మీకు చాలా బాగా ఉపయోగపడే అన్ని చెప్తారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మధ్యకాలంలో చెప్పేందరూ వాళ్ళ స్వార్థం కోసమే. మీరు ఎవ్వరు ఎందులోనైనా చూసి వెంటనే మీరు మోసపోకండి. కొంచెం ఆలోచించండి. పెద్దవాళ్ళని కూడా సంప్రదించండి. మన ఇంట్లో వాళ్ళు కూడా సలహా ఇస్తారన్నమాట. ఓకేనా? మోదుగు చెట్టు నుంచి మీరు బయటపడడానికి, అంటే ఎండాకాలం వస్తుంది కాబట్టి మీరు మోదుగు చెట్టు నుంచి పువ్వుల నుంచి మీరు బయటపడవచ్చు, వడదెబ్బ నుంచి పాత పద్ధతిలో. ఓకే? అన్నిటికీ మీరు సచ్చుబడ్డ నరాలు, అంటే ఎండలు తగిలితే నరాలు కూడా పనిచేయవన్నమాట. ఆ నరాల నుంచి కూడా బయటపడతారన్నమాట. మోదుగు చెట్టు పువ్వుల పసరు అనేది నేను చెప్పాను కదా. ఒకవేళ ఇవన్నీ మాకు కుదరదండి అనుకుంటే ఒక 5 పువ్వులు తీసుకొచ్చి నైట్ తీసుకెళ్ళి నీటిలో నానబెట్టి ఆ నీటిని మీరు తెల్లారి మీరు తాగేయండి. ఇలా మీరు ఒక 10-15 రోజులు చేసినట్లయితే మీలో ఉన్న వేడి కానివ్వండి, లేదా ఎండ దెబ్బ కానివ్వండి, అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. సో లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.